హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే చేపల పులుసు, ఫిష్ పులుసు చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ప్రిపరేషన్ చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి మీ అందరూ కూడా మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఒక కేజీన్నర చేపలు ఈ విధంగా బాగు చేసుకుని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు పట్టించానండి. నేను ఈ మూడే పట్టించాను. ఇలాగా ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకున్నానండి. ఒక కేజీన్నర ఉంటాయండి ఇవి. నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి గబ్బాలు రెడీగా పెట్టుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవడానికి రెడీగా పెట్టుకున్నానండి. చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను నేను. పెద్ద నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ అండి. అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానండి పులుసు. ఈసారి ఈ విధంగా చేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకోవడానికి మిక్సీ గిన్నెలో వేసేస్తున్నానండి. మిక్సీ పట్టేస్తున్నాను. ఈ విధంగా నలిగితే సరిపోతుందండి. కూర్చుగా నలిగింది, మరీ మెత్తగా పేస్ట్ అవ్వలేదు, అలాగని మామూలుగా నలగకుండాను లేదు. ఈ విధంగా నలిగింది కదా, నేను తీసేస్తున్నాను. మనం ఈ పులుసు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ టమాటా కూడా ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను. ఈ విధంగా పేస్టులు 2 రెడీ చేసుకున్నానండి. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం పేస్టు, తర్వాత టమాటా పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను. నేను గిన్నెలో ముందే కలిపి పెట్టుకుంటున్నానండి. ఇది పొయ్యి మీద పెట్టి వేసేది కాదు. ముందు ఉల్లిపాయ పేస్ట్ వేసేసి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసేసి, తర్వాత మనం పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసేసానండి. కొంచెం నేను కారం వేస్తున్నానండి. పసుపు వేసాను ముందు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. కారం వేస్తున్నాను. కారం నేను తక్కువే వేస్తున్నానండి. 1 స్పూన్ వేసి కొంచెమే వేసాను, ఎందుకంటే ముక్కల్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా. ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టానండి. అందుకని కారం 1 స్పూన్ వేసి పావు వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు కూడా చాలా తక్కువ వేస్తున్నానండి. 1 స్పూన్కి కూడా తగ్గించాను, ఎందుకంటే ముక్కల్లో 1 స్పూన్ వేసాను నేను ఉప్పు. 1 స్పూన్ వేసినట్టండి. ఇప్పటికి ముక్కల్లో ఒక 2 స్పూన్లు కారం వేసాను. ఇందులో 1 స్పూన్ పావు, 3 స్పూన్లు పావు కారం వేసాను నేను. కేజీన్నర చేపలకి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసేసానండి దీనిలోనే. ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నాను నేను. ఈ విధంగా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక ఈ విధంగా ముందే కలిపి పెట్టుకున్నాక చింతపండు రసం వేసేస్తున్నానండి. చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది నేను పులుసు పోసేస్తున్నాను. పోసేసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాను నేను చేపల పులుసు. ఈసారి కలిపి పెట్టేస్తున్నానండి. ముందే కలిపి పెట్టుకోవడం అనేది.
వచ్చేసిన వరకు పులుసులో కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నానండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించి పెట్టేశాను. మూత పెట్టేస్తున్నానండి. ముందు పులుసు కొంచెం ఉడకనిస్తున్నానండి. ఫస్టే ముక్కలు వేసేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పులుసు ఎగిరేటప్పటికి ఆ ముక్కలు బాగా ఎక్కువ కుక్ అయిపోతాయండి. అందుకని నేను కొంచెం పులుసు ఉడకనిచ్చాక వేద్దామని ఆఫ్ చేశాను ముక్కలు. ఇది కొంచెం ఉడికిందండి. ఉడికింది. పులుసు ఇలాగా ఉడికాక వేద్దామని ఆగానండి. ఎందుకంటే అప్పుడు చేప ముక్క ఎక్కువ ఉడికిపోకుండా మనకి ఎంతవరకు కావాలో అంతవరకే కుక్ అవుతుందండి. అందుకని కొంచెం పులుసు ఉడకనిచ్చాను నేను. ఇప్పుడు కొంచెం సిమ్ చేస్తున్నానండి. మరీ హై మంట మీద కాకుండా సిమ్ చేశాను. దీనిలో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టాను కదండి చేప ముక్కలు. ఆ ముక్కలు దీనిలో వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దూరంగా వెడంగా ఇలా పేర్చుకుంటూ వెళ్ళిపోతున్నానండి. పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇలా వేయడం వల్ల. చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఇలాంటి వెడల్పు గిన్నెలు ఫ్లాట్గా ఉండే అయితే మనకి ముక్కల మీద ముక్కలు ఎక్కకుండా సపరేట్గా ఉడుకుతాయి, చక్కగా కుక్ అవుతాయండి. ఇలాగ చేపల కూర దాకా వేరుగా మనకు ఉండటం మంచిది. ఇలా వెడల్పుగా ఫ్లాట్గా ఉన్న గిన్నె అయితే చేపల పులుసుకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా పేర్చేసాను నేను. పేర్చేసి కలిపానండి. ఒకసారి గిన్నె కలిపాను. గిన్నె కలిపితే ముక్కల్లో పులుసు ములిగిందండి. ముక్కలు ములిగాయి. ఒక 3 పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ధనియాలు, జీలకర్ర కలిపి కొట్టిన పొడి వేసానండి. ధనియాలు, జీలకర్ర పొడి వేసాను. ముక్కలకు పట్టాలి కదండి, అందుకే ఇప్పుడే వేసేసాను నేను. ఆల్రెడీ పులుసు మనకి కొంతవరకు ఉడికింది. ఇప్పుడు ముక్కలు ఉడుకుతాయి కదా, ఉడికేటప్పుడు ఆ ముక్కలకు పడుతుందని వేసేస్తున్నాను. ఒక 1/2 స్పూను కంటే కొంచెం తక్కువ గరం మసాలా కూడా వేసేసానండి. వేసేసి ఉడకనిస్తున్నాను. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి ఉడకనిస్తున్నాను. ఆ మసాలా, ఆ ఫ్లేవర్ మొత్తం ముక్కలకు పడుతుంది కదా. సిమ్లోనే ఉంచి ఉడకనిస్తున్నానండి. ఫస్ట్ హై మంట పెట్టాను కొంచెం, తర్వాత సిమ్ చేశాను. ఇప్పుడు వేసింది మెంతు పొడి అండి. మెంతులు పొడి చేసిన పొడి వేసాను. ఇలా మెంతు పొడి వేసుకుంటే చివరిలో దింపే ముందు వేసుకోవాలి. మొత్తం పులుసు అంతా ఉడికిపోయాక మనం దింపేస్తాం అన్నప్పుడు ఇలా మెంతి పొడి కొంచెం వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. చేపల పులుసు మంచి స్మెల్ వస్తుంది. అసలు ఈ పొడి వేసాక చాలా మంచి వాసన వస్తుందండి. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. చూడండి ముక్కలు ఎంత బాగా కుక్ అయినాయో చూడండి. మనకు సరిపడగా ఉడుకుతాయండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చేపల పులుసు సరిపడగా ఉడుకుతాయి. మనకి మరీ పేస్ట్ లాగా అయిపోకుండా చక్కగా ఉడుకుతాయండి. మనకి కావాల్సినంత కుక్ అవుతాయి ఈ విధంగా అయితే. అందుకే నేను కొంచెం పులుసు ముందు ఉడకబెట్టాక ముక్కలు వేసానండి. చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత సిమ్ చేశానండి. ఈ విధంగా కుక్ అవ్వాలండి. చేపల పులుసు ఇలా కుక్ అవ్వడం వల్ల మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టేసి కొంచెం ఒక 2 నిమిషాలు కుక్ అవనిచ్చానండి అంతే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో ముక్కలు.
చక్కగా ఉడికింది, మీకు కనిపిస్తుంది కదా, ముక్క కుక్ అయినట్టు చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. దీనిలో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి, పులుపు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మా ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.